భిన్నంగా వేదం వేదాన్ని పూర్వమీమాంస ఉత్తర మీమాంస అని రెండు భాగాలు చేస్తారు. పూర్వమీమాంసలో దేవుడిని ఇలా ఆరాధించుకోవాలి, దేవుడికి ఇలా షోడశోపచార పూజలు చేయాలి, పంచభూతాలను ఇట్లా ఆరాధించుకోవాలి, నువ్వు ఈ విశ్వాన్ని ఇట్లా నువ్వు ఆరాధించుకోవాలి అని చెప్పేటటువంటి వేదం ఉత్తర మీమాంసలో ఏం చెప్తుంది? నువ్వే దేవుడిరా అంటుంది. ఓకే. అర్థమవుతుందా? వేదం ఏం చేసింది? నేను గైడ్ చేసుకుంటూ, అరే దేవుడిని నువ్వు గౌరవించాలి, దేవుడిని నువ్వు పూజించాలి, దేవుడే అల్టిమేట్, ఇక్కడ దేవుడిని మించిన వ్యవస్థ లేదు, దైవమే అన్ని చూసుకుంటుంది, దైవం నిన్ను రక్షిస్తుంది అని నిన్ను గైడ్ చేస్తూ గైడ్ చేస్తూ గైడ్ చేస్తూ చివరికి ఏం చెప్పింది? ఇవే దేవుడు. నువ్వే దేవుడు అంట. పూర్వమీమాంస అంటే వేదాంతం, ఉత్తర మీమాంస అంటే వేదాంతం, వేదం యొక్క అంతం అని. ఆ వేదాంతంలో ఏం చెప్తాను? నువ్వే దేవుడు. పూర్ణం గచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే పూర్ణమదం పూర్ణమిదం, అంతా పూర్ణమే, నువ్వు పూర్ణమే. అవునా లేదా? అలాగే క్రియాయోగాన్ని పూర్వమీమాంస ఉత్తర మీమాంస అంటే క్రియాయోగం అనేది సాధన భాగం. క్రియాయోగం అనేది సాధన భాగం, సాధన అనమాట. సాధన ఎలా సాధన చేయాలి, ఎలా శ్వాస స్థాయి పెంచుకోవాలి, ఎలా నేను హీల్ చేసుకోవాలి, ఎలా ఏ విధంగానూ ఎనర్జీ స్థాయిలో ఎక్కడ ఇబ్బంది లేకుండా నేను ఎలా ఎదగాలి సృష్టిలో అనేది సాధనగా చెప్తున్నప్పుడు ఇది సాధన భాగం అనమాట. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పేరు. అది అసలు పేరు ఏంటంటే క్రియాయోగంలో వశత్వ సిద్ధి అంటాం. ఏమంటాం? వర్షత్వ శుద్ధి. వశత్వ సిద్ధి ఏమన్నా పాశ్చాత్యులు కనిపెట్టిందా? కాదు కదా, అది మన పదం. అష్టసిద్ధుల్లో అణిమ గరిమ లగిమ మహిమ ప్రాకామ్య వశత్వ ఈశత్వ యతకామ వశయత్వ అనేటటువంటి అష్టసిద్ధుల్లో వశత్వ సిద్ధి అనేది 5వ సిద్ధి. అర్థమవుతుందండి? వశీకరణం అంటాం. దాన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అని పాశ్చాత్యం చెప్తున్నారు. సో ఈ వశత్వ సిద్ధి అనేది కూడా క్రియాయోగంలో సాధన భాగం, సిద్ధి భాగం అని రెండు ఉంటాయి. అర్థమవుతుందండి? అందుకు చూడండి, మనకి పతంజలి యోగ సూత్రాలు మీకు పరిచయం ఉంటే సాధన పాదం ముందు పెట్టి చివరిలో ఏం పెట్టారు? విభూతి పాదం అని పెట్టారు. అవును లేదా? ఎవరికైనా మీకు పరిచయం ఉంటే, పతంజలి యోగ సూత్రాలు పరిచయం ఉంటే చెప్పచ్చు. అవునా కదా? సాధన పాదం అని చెప్పేసేసి యోగ పాదం, సాధన పాదం అని చెప్పి చివరిలో ఏం చెప్పారు? విభూతి పాదం అంటే ఏంటి? సిద్ధి పాదం. సిద్ధులు ఎలా పొందాలి అనేది. అలాగే మనం చేసిన సాధనలకి సిద్ధుల్ని ఎట్లా అట్రాక్ట్ చేసుకుంటాం? సిద్ధులు అంటే ఏంటి? ప్రతిఫలం. మనం పూజ చేస్తున్నాం, దానికి ఒక ప్రతిఫలం ఉంటుందా ఉండదా? ఉంటది. ఆ ప్రతిఫలం పొందలేదు అనుకోండి, పూజ చేసి ప్రయోజనం ఉంది? అయ్యా రెండు భగవద్గీతలు ఆయన ఏమంటాడు? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అన్నారు కదండి. అందుకే మేము ఫలం గురించి ఆలోచించుకుంటూ పనులు చేసుకుంటూ వెళ్తాం అంటారా? ఆయన ఏమన్నాడు అంటే, నువ్వు సాధన పర్ఫెక్ట్ గా చేసావంటే సిద్ధి ఆటోమేటిక్ గా జరుగుతుంది, కాబట్టి సిద్ధి గురించి నువ్వు ఆలోచించక్కర్లేదు. ఆ సెన్స్ అది. అవునా లేదా? అవును గురుజీ. ఆ సెన్స్ లో చెప్పారా, లేకపోతే నువ్వు పని చేసుకుంటూ వెళ్ళిపో ఫలితం వదిలేసి అట్లా చెప్పారా? ఏమండి చెప్పండి, ఏమో మాట్లాడరు. అవునా లేదా? ఏ సెన్స్ లో చెప్పారు అనేది ఇంపార్టెంట్ కదా. ఎదుటి వ్యక్తి ఏ సెన్స్ లో చెప్పారు అనేది ఇంపార్టెంట్, ఏం చెప్పాడు అనేది ఇంపార్టెంట్. ఏ సెన్స్ లో చెప్పారు మీరు? ఏ సెన్స్ లో, ఏ ఉద్దేశంతో చెప్పాడు అనేది ఇంపార్టెంట్. ఆయన ఏ ఉద్దేశంలో చెప్పారు? పర్ఫెక్ట్ గా చేయగల యుద్ధం నేను నీ ముందు చూస్తున్నా కదా, రథసారథ్యం భవిస్తున్నాను, నువ్వు పర్ఫెక్ట్ గా చేయి, గెలుపుకోవడం తర్వాత చూసుకుందాం. 100% నువ్వు పర్ఫెక్ట్ గా చేసావంటే 100% ఫలితం వస్తుంది అనే సెన్స్ లో చెప్పారు. అంతేగాని నువ్వు పని చేసుకుంటూ వెళ్ళిపో, ఫలితం నడకు, ఫలితం గురించి వదిలే ఆ ఉద్దేశంలో చెప్పాలి ఆ శ్లోకం. మీరు కాస్త 1-2 సార్లు చదివితే అదే అర్థమవుతుంది. ఇక్కడ సాధన అనేది పర్ఫెక్ట్ గా చేసి సిద్ధిని పొందేందుకే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చేస్తాం. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే యూనివర్స్ తో అనుసంధానం అయిపోయి మనం చేసే ప్రతి కార్యక్రమానికి మన సంకల్పానుసారం మనం ఏదైతే సంకల్పం చేశామో సంకల్పం చేస్తాం. అవునా? సంకల్పం చేసిన తర్వాత ఏం చేస్తాం? సంకల్పానికి తగ్గట్టుగా ఒక ప్రాక్టీస్ చేస్తాం. అవునా కదా? ఏదో ప్రయత్నం జరుగుతుంది. ప్రయత్నం చేసిన తర్వాత దానికి ఫలితం 100% రావాలా వద్దా? సంకల్పం సిద్ధించాలా వద్దా? సిద్ధించాలి. అలా సంకల్పం సిద్ధించకపోతేనే అది సమస్య రూపంలో మనల్ని బాధ పెడుతుంది, కర్మబంధం రూపంలో బాధ పెడుతుంది. అర్థమైందండి? కర్మబంధం అంటే ఏంటి? నువ్వు సంకల్పం చేసావు, ఈ పని చేస్తే నాకు ఈ ఫలితం వస్తుంది అనుకోని ఆ పనిలో దియవు.
ఆ ఫలితం రాకుండా నువ్వు ఏడిపిస్తుంది ఆ పని, నువ్వు ఇబ్బంది పెడుతుంది, అప్పుడు దాన్ని ఏమంటారు? కర్మబంధం అంటారు. అవునా కదా? సో అట్లాంటి సమస్యలు రాకుండా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ విశ్వ నియమాలతో, విశ్వ సంబంధమైనటువంటి సాధనతో ఎప్పుడైతే సంకల్పం చేశావో ఆ సంకల్పం యొక్క సిద్ధి పూర్తి స్థాయిలో కలిగేలాగా నువ్వు తయారవచ్చు, నువ్వు ఉండొచ్చు. అదే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే. అర్థమైందండి? అర్థమైంది. అర్థమైంది, అర్థం కదా? కాబట్టి ఇది సాధన పాదం, ఇది సిద్ధి పాదం. ఈ రెండు కలిపి మొత్తం క్రియాయోగమే. క్రియాయోగం వేరేం నేను చూసుకోవాలి. అర్థమైందా? అర్థమైంది. నేను లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి? అది సిద్ధి పాదం, ఇది సాధన పదం. ఈ రెండు కలిపి క్రియాయోగమే. రెండు క్రియాయోగానికి సంబంధించిన. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తున్నారంటే మీకు ఎనర్జీస్ తెలియకుండా లా ఆఫ్ అట్రాక్షన్ చేయలేరు, కాన్షియస్ తెలియకుండా లా ఆఫ్ అట్రాక్షన్ చేయలేరు, ఆ సంకల్పం ఏ ఎనర్జీ స్థాయిలో ఉందో తెలుసుకోకుండా లా ఆఫ్ అట్రాక్షన్ చేయలేరు. అఫర్మేషన్స్ లో ఎనర్జీస్ పెట్టి అఫర్మేషన్స్ డెవలప్ చేయాలి. అది తెలియాలి అంటే మీకు ఎనర్జీస్ తెలియాలి. శక్తి వ్యవస్థల గురించి తెలియకుండా మీరు ఏమీ చేయలేరు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి. అవునా కదా? అదేమి కాదండి, మాకు శక్తి వ్యవస్థలు ఎక్కర్లేదు, బిర్యానీ ఒక పర్సులో పెట్టుకుంటాం, లేదా ఏ అర్థం మీద నిలబడి ఇట్లాంటి పిచ్చి పిచ్చి టెక్నిక్స్ తో లా ఆఫ్ అట్రాక్షన్ కుదరదు. అర్థమవుతుంది? యూట్యూబ్ ఛానల్లో చూసేసి మేము లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తామంటే యూనివర్స్ లాగి పెట్టి ఒక్కటి కొడుతుంది. ఏం చేస్తుంది? లాగి పెట్టేది. ఆ పెట్టుడికి ఎట్లా ఉంటుంది అంటే మళ్ళీ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే నువ్వు భయపడతావు, ఆ ఏరియాకే రావు. అలాంటి వాళ్ళే ఇప్పుడు జనాలు చాలా మంది సమాజంలో ఉన్నారన్నమాట. లాగి పెట్టి కొడితే మళ్ళీ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే పదం చెప్పడానికి భయపడాలి. గురుగారు, ఇప్పుడు చెప్పిన లా ఆఫ్ అట్రాక్షన్ చేసిన వాళ్ళంతా మొదట లా ఆఫ్ అట్రాక్షన్ చేశారా, చేయడం నేర్చుకున్నారా? మొదట సబ్జెక్ట్ తెలుసుకునేక లా ఆఫ్ అట్రాక్షన్ చేశారా సార్ గురుగారు? లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనిషి, ఋషులు ఉన్నారు కదా మనకి, ఋషులు మనిషి పుట్టుక నుండి లా ఆఫ్ అట్రాక్షన్ మీద మనం దాని మీద డెవలప్ అవుతూనే ఉంటాం. అర్థం? లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నేర్చుకునే అంశం కాదు, అది పూర్తిగా తీసుకునే అంశం కాదు. అదేంటంటే మన అబ్జర్వేషన్. చెప్పాలనండి, ఒక వ్యక్తి ఉన్నాడండి, ఒక పని చేశాడు, అది జంతువుల దగ్గర కూడా జరుగుతుంది లా ఆఫ్ అట్రాక్షన్. ఎట్లా? ఒక పని చేశాడు, ఆ పని ఫెయిల్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ పని ఎట్లా చేస్తాడు? ఫెయిల్ అయ్యేలా చేస్తాడా, సక్సెస్ అయ్యేలా చేస్తాడా? కరెక్షన్ సరి చేసుకుని ఫెయిల్ చేస్తాడు. కరెక్షన్ ఎక్కడ చేస్తాడు? మిస్టేక్స్ సరి చేసుకుని ఆలోచన విధానంలో చేస్తాడా, చేసే పనులు చేస్తాడా? ఆలోచన విధానం. అదే అట్రాక్షన్. అవును. అదేనండి, మన యొక్క ఆలోచన విధానంలో, ఆలోచన విధానంలో యాటిట్యూడ్, ఎనర్జీ వ్యవస్థల్లోనే మార్పులు చేసుకుని ఎదుగుతాడు తప్ప చేసే పనులు కూడా కాదు కదా మార్పులు చేసేది. మొదట ఆలోచనలో జరుగుతుంది, తర్వాత చేసే పని ఎప్పుడు కూడా ఫిజికల్ అండి. అది ఎండ్. చేయడం అనేది చివరిలో చేస్తాం, మొదట్లో చేస్తాం. చేయడం అనే ప్రక్రియ చివరిలో ఉంటుందా, మొదట్లో ఉంటుందా? చివరిలో ఉంటుంది. చివరిలో ఉంటుంది. దానికి అసలు పెట్టండి. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్కడ చేస్తారు? ఆలోచన విధానంలో, యాటిట్యూడ్ లో. అవునా లేదా? సో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనం అందరం చేస్తున్న వాళ్ళమే కాబట్టి తెలియదు. జంతువులు కూడా చేస్తాయి. నువ్వు ఊహ వచ్చిన దగ్గర నుండి లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తున్నావు, కానీ నువ్వు ప్రాపర్ గా చేయట్లా, సిద్ధాంతపరంగా వెళ్ళట్లా. ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నటువంటి సైన్స్ ని బేస్ చేసుకొని నువ్వు వెళ్ళట్లా. నీ ఇష్టం వచ్చినట్టుగా నీ లా ఆఫ్ అట్రాక్షన్ పద్ధతుల్లో నువ్వు వెళ్తున్నావు. ప్రతి ఒక్కరు లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తున్నారు. అవునా? అంటే ప్రారబ్ధ కర్మలు దానిపైన కూడా బేస్ అయి ఉంటాయి కదా సార్? ఇది తెలియనప్పుడు అమ్మా. ఇప్పుడు ప్రారబ్ధ కర్మ అనేది నువ్వు ఫెయిల్ అయినప్పుడు చెప్పుకుంటావా, సక్సెస్ అయినప్పుడు చెప్పుకుంటావా? మీరు అంటే ఇప్పుడు మనం చేస్తూ నేను అడిగిన ప్రశ్న సమాధానం చెప్పండి. ప్రారబ్ధ కర్మ, ఈ ఫిలాసఫీ నువ్వు ఫెయిల్ అయినప్పుడు తెచ్చిపెట్టుకుంటావా, సక్సెస్ అయినప్పుడు తెచ్చిపెట్టుకుంటావా? అంటే ప్రారబ్ధ కర్మలు అంటే పాజిటివ్ ఉంటాయి. ఒక్క నిమిషం ఉండండి. నేను అడిగిన దానికి మాత్రమే చెప్పండి. మనం ఫెయిల్ అయినప్పుడు తెచ్చిపెట్టుకునే ఫిలాసఫీ మనకు అవసరమా? లేదు. అవసరం లేదు కదా. ఫెయిల్ అయినప్పుడు 100 మంది 100 మాటలు చెప్తారు. అవసరమా మనకి? కాలు జారి కింద పడ్డాడమ్మా, కాలు జారి కింద పడ్డాడికి అరే నా కాలు జారిందని బాధపడుతున్నప్పుడు అరే నీ కర్మరా అంటే ఓహో ఇది నా కర్మ అని చూసుకొని వెళ్ళిపోతాడు బాధపడకుండా. నువ్వు బాధపడకుండా ఉండడం కోసం చేసేది ఈ ఫిలాసఫీలు అన్నీ. ఫిలాసఫీ మనకు అవసరమా, సాధన అవసరమా? సాధన చేసుకొని ఫలితాలను తెచ్చుకొని సక్సెస్ అవ్వకుండా ఈ ఫిలాసఫీలు మనకెందుకు? అర్థమైందండి? నన్ను అడిగితే కర్మ లేదు, గిర్మ లేదు. ఏం చెప్పండి?
కర్మ లేదు కర్మ కర్మ లేదు గిర్మ లేదు. కర్మ లేదు గిర్మ లేదు. నువ్వు ఏడుస్తుంటే చెప్పే మాటలే ఫిలాసఫీ. ఏడుపు ఫిలాసఫీలు మనకెందుకు? అర్థమైందా? ఎంతకాలం ఏడుపు ఫిలాసఫీలతో బతుకుతాం మనం? అవును గురుజీ. నేను కర్మ గురించి చెప్పమంటే దాని గురించి చెప్తే అబ్బా 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 చప్పట్లు పడతారు. ఇక గరికపాటి గారు జాగండి గారి తర్వాత నా పేరే ఉంటారు అప్పుడు. అది కాదు కదా మనకు అవసరం. నాకు ఇప్పుడు ఏం అవసరం? ఆకర్షణ అవసరమా, బాధ అవసరమా? నాకు ఆకర్షణ అవసరం అండి. నాకు సక్సెస్ అవసరం, విజయం అవసరం, శ్రేయస్సు అవసరం, ధనం అవసరం, సంపదలు అవసరం, ఐశ్వర్యం అవసరం. ఇవే కదా. అవునా కదా? ఈ కర్మల గురించి ఎందుకు మనకి? కర్మలు గిర్మలు, కర్మ లేదు ఏమీ లేదు, పక్క తోలు ఏమీ లేదు కర్మ. అర్థమైందండి? అర్థమైందా? అర్థమైంది అర్థమైంది గురుజీ. వద్దు దాని గురించి డిస్కషన్, టైం వేస్ట్. అర్థమైంది.